వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. చాయ్ మంచిదా కాదా అనే విషయంలో నిత్యం కొత్త పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే ఓ గుక్క వేడివేడి టీ ఇచ్చే ఉత్సాహమే వేరు. ఉదయం నిద్ర మత్తు వదలడం నుంచి చిరాగ్గా ఉన్న మెదడును చురుగ్గా మార్చడం వరకు చాయ్ ప్రభావాలు అనేకం. అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వాదన ఉన్నదే. చాయ్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రత్యేకించి అల్లం చాయ్కి ఉన్న ఆదరణే వేరు. అందులోని ఔషధ గుణాలే దీనికి కారణం. ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా, అజీర్తితో కడుపు నొప్పి వచ్చినా, నలుగురిలో ఇబ్బంది పెట్టే తేనుపులు వస్తున్నా అల్లం టీ ఉత్తమం. కాలుష్యంతో పాటు పెరిగే ఆస్తమాకు శాశ్వత చికిత్స లేదు. కానీ అల్లం వల్ల ఊపిరితిత్తుల వాపు తగ్గి శ్వాస తేలిక పడుతుంది. అల్లంలోని విటమిన్ సి, అమైనో యాసిడ్స్ లాంటి పోషకాల వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండె సమస్యలను దరిచేరనివ్వదు. కీళ్లు, కండరాలలో వచ్చే వాపుల వల్ల అథ్లెట్స్ ఫీట్, మోకాల నొప్పులు లాంటి సమస్యలు దాడి చేస్తాయి. ఈ వాపును అరికట్టే సుగుణం అల్లం టీకి ఉంది. ప్రయాణంలోనో తలనొప్పితోనో కలిగే వికారాలకు అల్లం టీ మంచి మందు అని అనుభవపూర్వకంగా చెప్తున్నారు చాలా మంది. ఋతుస్రావ సమయంలో వచ్చే కండరాల సమస్యలు, పొత్తి కడుపు నొప్పి నుంచి అల్లం టీ ఊరటనిస్తుంది. అంతేకాదు, అల్లం టీతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, సంతానలేమి పరిష్కారానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతారు.